ఇదిగో అమ్మా, ఇలా భోజనం గురించి అడిగానని ఏమీ అనుకోవద్దు. ఏదో భోజన ప్రియుడు కదమ్మా, అది చెప్పకపోతే మనసు ఊరుకోదు. వస్తానమ్మా, వస్తాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా నాకు చివరిలో కాస్త సాంబార్ కలుపుకొని తింటే తృప్తిగా ఉంటుంది. సాంబార్ చెయ్యండి, అందులో ఇంగువ మాత్రం మర్చిపోకండి. ఇంగువ కలిపిన సాంబార్ తిన్నామనుకోండి, ఆ రుచే వేరు. ఓకేనమ్మా, ఓకే, చెప్పేశాం. సంధ్య, శ్రీజ చెప్పినట్టు వచ్చిన దగ్గర నుంచి ఈయన తిండి గురించే మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు పాప ఎలా ఉంది, ఏం చేసింది, కష్టాలు పడిందా? ఇప్పుడు పాప కళ్ళల్లో కన్నీళ్లున్నాయని ఆలోచించకుండా సాంబార్ అంటాడు, ఇంగు అంటాడు, వెజ్ అంటాడు, నాన్ వెజ్ అంటాడు. తిండి ధ్యాస తప్ప భూమి ధ్యాస లేదు. నాకేదో డౌట్గా ఉంది. నువ్వు ఆలోచించకుండా ఆ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేయి. అవసరమైతే పర్సనల్గా కలిసైనా ఒకసారి అన్ని వివరంగా చెప్పి క్రాస్ చెక్ చేయి. ఇప్పటికే ఒకసారి మోసపోయాం, మళ్ళీ మళ్ళీ మోసపోయి భూమిని ఎవరి చేతుల్లో పడితే వాళ్ళ చేతుల్లో పెట్టి రిస్క్ తీసుకోలేం కదా. అవును దీనా, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే క్రాస్ చెక్ చేయి. అలాగే. అన్నయ్య, పావనే, ఈ కవర్లో నేను లోపల పెట్టనా? ఎందుకమ్మా, పావన వచ్చి తీసుకెళ్తుంది కదా. ఇదిగో పావని, మీ సరుకులు మా సరుకులు తీసుకొచ్చాం. నీకెందుకు లత శ్రమ, మీ అన్నయ్య తీసుకొస్తాడు కదా. పదా. ఆటో ఎటువల్ల ఉంటుందండి? ఇంతలోనే మిస్ అయిపోయిందేంటి? సడన్ గా మాయమైపోయింది. ఏంటండి, మాధవిలత కనబడినట్టే కనబడి ఇలా మిస్ అయింది. మీరు ఆలస్యం చేయకుండా మీ ఎస్ఐ ఫ్రెండ్ కి ఫోన్ చేసి మాధవిలత ఈ ఏరియాలో కనిపించిందని ఇప్పుడే చెప్పండి. ఓకే, ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో రవి, చెప్పరా? మాధవిలతని ఒక ఆవిడ్ని మీ ఏరియాలో చూసాం. జస్ట్ మిస్ అయింది. నీకు ఏరియా లొకేషన్ పంపిస్తాను. అవును, ఆటో నంబర్ చూసారా? కంగారులో ఆటో నెంబర్ చూడలేదురా. మరి చూడాలి కదరా. మాధవిలత దొరికిపోతుందనుకున్నాంరా. ఓకేరా. ఈ ఏరియాలోకి వచ్చింది కదా, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉంటుంది. మా ఫ్రెండ్ తెలుసుకుంటానన్నాడు. మాధవిలత దొరికినట్టే దొరికి మిస్ అవుతుంది. దేవుడు ఎందుకు ఇలా పరీక్ష పెడుతున్నాడో అర్థమే కావట్లేదు. దయచేసి ఎక్కువగా ఆలోచించకు వింధ్య. మనం గుడికి వెళ్తుంటేనే కదా మాధవిలత కనిపించింది. ఇది శుభశకునమే. భగవంతుడి మీద భారం వేసి మాధవిలత దొరుకుతుందని ఆశిద్దాం. పద వెళ్దాం. అమ్మాను, ఇదిగో నీకోసమే చాక్లెట్లు తీసుకొచ్చాను, తీసుకో. ఏంటి నానమ్మా, సడన్ గా చాక్లెట్లు ఇస్తున్నావు? ఇంత హ్యాపీగా ఉన్నావేంటి? అవునమ్మా, ఈ ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుంది కదా, ఆ భూమి వెళ్ళిపోతుంది కదా. ఆ భూమి ఇంట్లో ఉన్నంతకాలం నాకు అస్సలు మనశ్శాంతి లేదు. రోజు ముక్కోటి దేవతల్ని, భగవంతుడా నాకు న్యాయం చెయ్యి, న్యాయం చెయ్యి, ఈ దరిద్రాన్ని పంపించు అని ఎంత వేడుకున్నానో నాకు మాత్రమే తెలుసు. ఆ దేవుడు నా మొర ఆలకించి ఆ భూమిని తీసుకువెళ్ళడానికి సొంత తల్లిదండ్రుల్ని పంపించినట్టున్నాడు. అది వెళ్ళిపోతుందన్న వార్తే ఇంత సంతోషాన్ని ఇస్తుందంటే
ఇక అది వెళ్ళిపోతే ఇంకెంత ఆనందంగా ఉంటానో. నానమ్మ, భూమి అంటే నీకెందుకంత కోపం? కోపం కాకపోతే ఏముంటుందమ్మా? అదేమైనా మా ఇంటి సొంత బిడ్డ కాదు కదా. దానివల్లే కదా నా సొంత మనవరాలు రాకుండా పోతుంది. అది ఇంట్లో ఉన్నంతకాలం మా సంధ్య నిజం చెప్పదు. నా సొంత మనవరాలు ఎక్కడుందో నేను తెలుసుకోలేను. అది వెళ్ళిపోగానే ఈ ఇంటికి పెయింట్లు వేయిస్తాను, ఇల్లంతా కడిగి శుభ్రం చేయిస్తాను. ఎన్ని రోజులు అది ఇంట్లోనే తిరిగింది కదా. ఏంటి ఇలా వచ్చావు? మా మాటలన్నీ వినేసావా? ఇప్పుడు వెళ్ళి సంధ్యకి చెప్తావా? వెళ్ళి చెప్పుకో. నువ్వు చెప్పుకున్నా రేపు నిన్ను మీ అమ్మా నాన్న తీసుకువెళ్ళిపోతున్నారు కదా. ఆయన వెళ్ళిపోయేదానివి వెళ్ళిపోకుండా మాటి మాటికి మా దగ్గరికి ఎందుకు వస్తావే? అమ్మగారు, నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి. ఈ మాట ఎన్నిసార్లు చెప్తావే? రేపు ఉదయాన్నే వెళ్ళిపోతున్నా కదమ్మగారు. మీరు నన్ను ఎంత తిట్టినా, ఎంత ద్వేషించినా మీ మీద నాకు కోపం రాలేదు. మీ అందరికీ దూరంగా వెళ్తున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. నువ్వు బాధపడుతున్నావేమో కానీ నేను మాత్రం సంబరపడుతున్నాను. నేను అను చాలా సంతోషంగా ఉన్నాం. అందుకే ఇదిగో చాక్లెట్లు కూడా పంచుతున్నాను. సరే వెళ్ళు. తెల్లారితే నిన్ను మీ అమ్మా నాన్న తీసుకువెళ్ళిపోతారు. తర్వాత నీకు మాకు ఏ సంబంధం ఉండదు. బయలుదేరు. అలాగే అమ్మగారు. ఉమ్, ఉమ్. అను, ఏంటి? నిన్ను నేనేమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అను. నాకెందుకో నేను చూస్తుంటే నా సొంత అక్కలాగే అనిపిస్తున్నావు. ఆహాహాహాహా, మొదలు పెట్టావా? ఏంటమ్మా నీ పురాణం ఇప్పుడే మొదలు పెట్టేశావు? సంధ్యను చూస్తే అమ్మలాగా, నా కొడుకుని చూస్తే నాన్నలాగా, నన్ను చూస్తే నానమ్మలాగా అనిపించాం. ఇప్పుడు అనువుని చూస్తే సొంత అక్కలాగా అనిపిస్తుందా? అవును మరి. మీరిద్దరూ సంధ్య కడుపున పుట్టిన కవల పిల్లలు. సంధ్యకి నీకు పేగుబంధం ఉంది. మీ ఇద్దరు రక్త సంబంధం ఉన్న అక్క చెల్లెళ్ళు. చెప్పవే, చెప్పు. అసలు ఇన్ని కబుర్లు నువ్వెలా చెప్పగలవే? నువ్వు ఆశ్రమంలో పెరిగి మనుషుల్ని ఆకట్టుకునే మాయ మాటలు, ఇన్ని కట్టుకథలు ఎలా నేర్చుకున్నావే? ఎదుగో అను పెద్దింటి బిడ్డ. వాణిగారింట్లో పుట్టాలంటే ఎన్నో జన్మల అదృష్టం ఉండాలి. అలాంటి అనుని నా సొంత అక్కలా ఉంది, నా సొంత చెల్లెల్లా ఉందని వరుస కలుపుతావా? వచ్చారుగా మీ ముసలి అమ్మా నాన్నలు, ఒకటే తిండి గోల. వెళ్ళు. నువ్వు ఏడవాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడు. బయలుదేరు. దాని గురించి నువ్వేం పట్టించుకోకమ్మా. భూమి ఎలాగో వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇన్ని మాటలు ఎందుకు? చెప్పాను కదమ్మా, అదంటే నా కోపం. నానమ్మ, తనే తప్పు చేయకుండా నువ్వు అలా తిడుతుంటే నాకు కూడా అదోలా ఉంది. వెళ్ళిపోయే భూమిని పట్టుకొని నువ్వు అలా తిట్టొద్దు, లేదంటే నీ మీద కూడా నాకు ఇంప్రెషన్ పోతుంది. చివరికి ఈ భూమి మీద అనుకు కూడా సానుభూతి కలిగింది. ఇది ఏ నక్షత్రంలో పుట్టిందో కానీ అందర్నీ దాని వైపు తిప్పుకుంటుంది. సంధ్య, ఏంటి కలిసావా? ఫోన్ కలవట్లేదని స్టేషన్కి వెళ్ళావు కదా? లేదండి, ఆ పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యారంట. అవునా? ఇన్ఫర్మేషన్ ఏమీ తెలియలేదు, కానీ నేను అక్కడున్న కానిస్టేబుల్స్ని ఎంక్వైరీ చేశాను. వాళ్ళకి కంప్లైంట్ వచ్చిందంట. వాళ్ళు పేపర్స్ అన్నీ వెరిఫై చేశాకే కన్ఫర్మ్ చేశారంట. తర్వాత భూమి అమ్మా నాన్న లాయర్ ద్వారా ప్రొసీడ్ అయ్యారంట. మనమేదో అనుమానపడుతున్నాం కానీ
వాళ్ళ దగ్గర ఆధారాలున్నాయి. ఉదయాన్నే భూమిని వాళ్ళకి అప్పచెప్పడం తప్ప వేరే మార్గం లేదు. శ్రీజకి అనుమానం రాగానే నిజంగా వీళ్ళేమైనా తప్పుడు మనుషులేమో అని తెలియని చిన్న ఆనందం కలిగింది. మొదటిసారి వీళ్ళు తప్పుడు మనుషులు అయి ఉండాలి, భూమికి వీళ్ళకి సంబంధం ఉండకూడదు అని దేవుణ్ణి ప్రార్థించాను. కానీ అలా జరగలేదు. మనకి అమ్మ నాన్న అని పిలిపించుకునే అదృష్టం లేదేమో. కడుపున పుట్టిన బిడ్డకి దూరం అయ్యాం, పెంచుకున్న బిడ్డకి దూరం అవుతున్నాం. ఈ జన్మకింతేనేమో. నువ్వు బిడ్డ మీద ఆశ పెట్టుకుని బాధపడకు సంధ్య. శ్రీజ, రేపు ఉదయాన్నే భూమిని పంపించాలి కదా, త్వరగా పడుకోబెట్టండి. వదినా, భూమి మన నుంచి దూరం అవుతుంటే నాకు చాలా బాధగా ఉంది వదినా. భూమి కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లకుండా ఏడుస్తూనే ఉంది. తనని ఎలా ఓదార్చాలో కూడా నాకు తెలియట్లేదు. మీ అన్నయ్య చెప్పినట్టు దేవుడు మనకింతే రాసి పెట్టాడు. మనం భూమిని వాళ్ళ చేతుల్లో పెట్టాల్సిందే. నేను భూమి కలిసి ఉండాలని లేనప్పుడు మనం ఎంత ప్రయత్నించినా జరగదు. కనీసం భూమి తన అమ్మా నాన్నతోనైనా సంతోషంగా ఉంటే చాలు. భూమి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా నాకు ధైర్యం సరిపోవడం లేదు. తనకి మన మీద బెంగ పెట్టుకోవద్దని చెప్పు. ప్రతి 2 రోజులకొకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని కలుస్తానని చెప్పు. ఈ సంధ్యకి భూమి దూరం అవుతుందేమో కానీ ఈ అమ్మకి తను దూరం అవ్వదని చెప్పు. భూమి ఎక్కడున్నా నా కూతురే. తన మీద ప్రేమ తగ్గదు. నేను ఎదురు పడితే నేను నీ కడుపున ఎందుకు పుట్టలేదమ్మా అని భూమి అడుగుతూ ఉంటే ఆ చిట్టు తల్లికి ఏం సమాధానం చెప్పాలో నాకు తెలియడం లేదు. నువ్వే తనని ఓదార్చి తనకి ధైర్యం చెప్పు శ్రీజ. నిన్ను రేపు పెళ్లి కూతుర్ని చేయబోతున్నావమ్మా. సంతోషంగా చెప్పాల్సిన వార్త ఇలా బాధగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికైనా నువ్వు తొందరపడుతున్నావేమో ఒక్కసారి ఆలోచించమ్మా. లేదు మమ్మీ, నా మనసులో బావ లేడు. విక్రమ్తో పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత నేను రాజేష్ బావని మర్చిపోయి విక్రమ్ గురించి ఆలోచిస్తున్నాను. ఎంత తొందరగా పెళ్లి చేసి ఎంత తొందరగా ఈ దేశం వదిలేసి వెళ్ళిపోదామా అని నేనెప్పుడూ ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ విషయంలో నాకు సెకండ్ థాటే లేదమ్మా. నువ్వు రానివ్వకు ప్లీజ్. అదే నీ ప్రేమ గెలిచి నీ బావతో నీ పెళ్ళంటే నువ్వెంత ఆనందపడేదానివో నాకు తెలుసు. కానీ నీ బాధని ఒక తల్లిగా నేను చూడలేకపోతున్నాను. అత్త, మౌనిక సంతోషంగా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంటే ఎందుకు నువ్వు బాధపడి తనని బాధ పెడుతున్నావు? రేయ్, వాణి, రాజేష్ అందరూ కలిసి నా కూతురి జీవితం నాశనం చేస్తున్నారు. అంతకంతకు నేను ప్రతీకారం తీర్చుకుంటాను. వదిలిపెట్టనా? మా వదన్ని వదిలిపెట్టను, ఆ రాజేష్ని వదిలిపెట్టను, ఆ వింధ్యని కూడా వదిలిపెట్టను. వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తాను. నా కూతురి బాధకి కారణమైన ఎవరిని వదిలిపెట్టను. అందరినీ సర్వనాశనం చేస్తాను. మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? పిచ్చి పట్టిందా నీకు? వింధ్య మీద నీకు కోపం ఉందంటే అందులో అర్థం ఉంది. బావ ఏం తప్పు చేశాడు? అత్త ఏం తప్పు చేసింది? చూడు, ఇంత జరుగుతున్న తర్వాత కూడా ఇంకా బావ, అత్త అని
ఆ కుటుంబం గురించి ఆలోచిస్తుంది. ఆ కుటుంబం నా కూతురికి ఏం చేసిందిరా? 6 సంవత్సరాల జైలు శిక్ష విధించడమా? ఇప్పుడు జీవితాంతం శిక్ష వేసుకొని రాజేష్ని మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకోవడమా? అరే, నా కూతురు ఎప్పుడైనా కంటతడి పెట్టడం చూసావా? నేనెప్పుడైనా కంటతడి పెట్టడం చూసారా? మా ఇద్దరి కన్నీళ్ళకి నేను ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరుతాను. మమ్మీ ప్లీజ్ స్టాప్ ఇట్. ఇంకొక మాట నువ్వు ఆ కుటుంబం గురించి మాట్లాడితే నేను ఊరుకోనమ్మా. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడే నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. మళ్ళీ మళ్ళీ అలా చేయొద్దు. రాజేష్ బావ వింధ్య పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు కూతురుంది. వాళ్ళు హ్యాపీగా ఉండాలి. నేను కూడా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను కూడా సంతోషంగానే ఉంటాను. ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. ఇన్నాళ్ళు మంచి చెప్పడానికి బదులు చెడు చెప్పి నన్ను చెడగొట్టావు. ఇంకా ఎందుకమ్మా నన్ను దిగజారుస్తావు? కన్న తల్లి ముందు బావ నీకు క్యారెక్టర్ ఉందా అని అడిగితే తల దించుకొని ఉండిపోవాల్సి వచ్చింది నేను. అంతెందుకు, మొన్నటి వరకు సన్నీ బావా మనిద్దరిని ఎంత చీప్గా చూసేవాళ్ళు, ఎంత తక్కువ చేసి మాట్లాడేవాళ్ళు. అదంతా నువ్వు మర్చిపోయావా? ఎప్పటి నుంచో మన ఇంట్లో ఉండే సన్నీ చిన్నీలకే మనం అంటే చులకన. అలాంటిది బావకెందుకు చులకన ఉండదు? బయట సమాజానికి ఎందుకు చులకనగా ఉండదు? మనం మారాలి. మన ఆలోచనలు మారాలి. మన పద్ధతులు మారాలి. నేను మారుతున్నాను. చేతనైతే నువ్వు మారు, లేదంటే వదిలేయ్. మళ్ళీ నా జీవితంలో కొత్త సమస్యలు తీసుకురావద్దు ప్లీజ్. శభాష్ తల్లి, శభాష్. అత్త, ఇది మార్పంటే. ఇలా నీకెప్పుడు జ్ఞానోదయం అవుతుందో నాకు తెలీదు. కానీ మౌనిక మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం. మంచిగా బ్రతికితే జీవితం ఎలా ఉంటుందో నేను చూశాను కాబట్టే నీకు చెప్తున్నాను. ఇప్పుడు మౌనిక మంచిదానిలాగా మారింది. ఖచ్చితంగా దేవుడు తనకి న్యాయమే చేస్తాడు. నువ్వు కూడా మారత్తా. ఈ పెళ్లిని చెడగొట్టకు. ఈ పెళ్లి జరిగి మౌనిక దూరంగా వెళ్ళిపోతే తను సంతోషంగా ఉంటుంది. సంవత్సరం తిరక్కముందే కొడుకునో కూతురునో తీసుకుని ఇండియాకు వస్తుందత. మౌనిక, మీ అమ్మ మాటల్ని నువ్వేం పట్టించుకోకు. నీకు మేమున్నాం. మేమే దగ్గరుండి నిన్ను పెళ్లిపీటల మీదకి తీసుకెళ్తాం. మమ్మీ, నేను 2 రోజుల్లో పెళ్లి చేసుకుని 4 రోజుల్లో వీసా రాగానే వెళ్ళిపోయేదాన్ని. నిన్ను బాధ పెట్టే ఉద్దేశం నాకు లేదు. అనవసరంగా ఈ ఇష్యూలోకి బావని, అత్తని, వింధ్యని లాగొద్దు. వదిలేయ్ ప్లీజ్. అది గడిచిపోయిన అధ్యాయం. నువ్వు నా పెళ్లి గురించి మాత్రమే ఆలోచించమ్మా ప్లీజ్. అందరూ ఇంత చెప్పిన తర్వాత కూడా నేనెందుకు రాజేష్ వాళ్ళ గురించి ఆలోచిస్తాను? మీకు నచ్చినట్టే కానివ్వండి. బావా, ఈ పెళ్లి పనులన్నీ కాస్త దగ్గరుండి చూసుకోవా? నాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరున్నారు? భలేదాని మౌనిక, మేం చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఈ పెళ్లిలో ఏ లోటు రాదు. ఏం చిన్ని? అవును సన్నీ. సాంబార్ అయ్యి వెయ్యి 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 వెయ్యి. నువ్వు ఉండమా, పోసుకుంటాను. కుమ్మేయ్. చాలు 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 చాలు.
అమ్మా ఇంకొద్ది సాంబార్ అయ్యమ్మా. పై పై పై. మీరు సాంబార్ తింటున్నట్లేదు, తాగుతున్నట్టుంది. మీకెంత సాంబార్ కావాలంటే అంత సాంబార్ మీరే పోసుకుని ఆరగించండి. జోక్ చేసినట్టున్నావు, నవ్వడానికి టైం లేదు. తిన్నాక తీరుబడిగా నవ్వుతాను, ఓకే? వస్తే మౌమాట పడు తిను. ఇదిగో అమ్మాయి, లోపలికి వెళ్ళి అప్పడాలు తీసుకురా. ఇప్పటికే 20 అప్పడాలు తిన్నారండి. శ్రీజ, తప్పు కదా. భోంచేసే వాళ్ళని అలా వెటకారంగా మాట్లాడొద్దు. సారీ అండి, మా శ్రీజకి తెలియక ఏదో అంది. మీరు భోంచేయండి. అబ్బాబాబా, ఇలాంటి విషయాల్లో మేమేం మాట పడం. భోజనం దగ్గర నిద్ర దగ్గర అస్సలు సిగ్గుపడకూడదమ్మా. నిద్ర వచ్చినా ఆకలేసినా ఆపుకోకూడదని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది. ఇంకేమైనా తెమ్మంటారా? వదినా, అన్నీ తెచ్చి పెట్టేశాను, ఇంకేం పెడతావు? శ్రీజ, సంజయ్ గారు, మీరు మాకు ఆతిథ్యం ఇవ్వడం కోసం మమ్మల్ని మీరు ఈ రాత్రికి ఉండమన్నారు. మీ ఆతిథ్యం స్వీకరించడం కోసమే మేము ఇక్కడ ఉండిపోయాం. అమ్మా, మీరేం తీసుకొచ్చి పెట్టాలనుకున్నా నిర్మోహమాటంగా పెట్టేయండి. ఇది అది అని కాకుండా అన్నీ తిని సమన్యాయం చేస్తావమ్మా. శ్రీజ, స్వీట్స్ ఉన్నాయి కదా, వెళ్ళి తీసుకురా. ఇదిగో అమ్మాయి, తొందరగా వెళ్ళి స్వీట్స్ తీసుకురా. ఇది అయిపోయిన తర్వాత ఓ పట్టు పడతా. వీళ్ళు మరీ కరువు మీద ఉన్నారు. అన్నం తింటున్నారో లేక గిన్నెలు తింటున్నారో అర్థం కావట్లేదు. వదిలేస్తే మనుషుల్ని కూడా తినేలా ఉన్నారు. మీరు తినండి. కడుపు నిండా తినడం ఒక అదృష్టం. తిన్నది అరిగించుకోవడం కూడా ఒక అదృష్టం. అది కూడా దేవుడిచ్చిన వరమే. మీరు భోంచేయండి. నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపు ఉదయం దాకా వద్దు, ఈ రాత్రికి భూమిని తీసుకొచ్చేయండి. అందరూ నిద్రపోతున్నప్పుడు భూమిని 3వ కంటికి తెలియకుండా బయటికి తీసుకొచ్చేయి.